శ్రీనివాస్ గారికి, ఏవిఎన్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. అదంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే చిన్న మెదడు చితికిపోయిందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఆయన వేషాలు, హావభావాలు, ఆయన మాటలు చూస్తుంటే అంటే ఓటమిని తట్టుకోలేకపోవడమా, లేకపోతే కక్ష, లేకపోతే అంటే అధికారంలో ఇప్పుడు నేనే ఉండాలనే తపనో, మరి అధికారం దూరం అయిందన్న వ్యధో, లేకపోతే ఇక ప్రజలు మనల్ని కాన్సన్ట్రేట్ చేయట్లేదు, మన అసమర్థతను పూర్తిగా గుర్తించారు, ఇక నా పార్టీ తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి వచ్చేసింది, ఎలాగోలా మనం మీడియా అటెన్షన్ క్రియేట్ చేయాలని చెప్పి కోర్టుల్ని పొలిటికల్ ప్లే గ్రౌండ్ లాగా వాడుకుంటూ ఏదో ఒకటి రోజు ఏదో ఒక రచ్చ చేయాలా, ఏదో ఒక రకంగా మనం వార్తల్లో నిలవాలా. ఇంతకు తప్పితే రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ, రాష్ట్రానికి మనం ప్రతిపక్షంలో ఉన్నాము, ఓడిపోయాము, ఏదో 11 ఇచ్చారు, సో నేను ఒక ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా నేను నా బాధ్యత ఏంది, నేనేం చేయాలి అనే ఒక బాధ్యతాయుతమైన ఒక విధి విధానం అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంత ప్రజలు చాచి కొట్టినా కూడా ఆయనలోంటి జ్ఞానోదయం కలగలేదనేది ఒకటి క్లారిటీ వచ్చేసింది. అంటే ఇప్పుడు దాకా కాస్తో కూస్తో అట్టడుగున ఒక 1% 2% అని ఆయన అలీన అన్నట్టు ఏదో 1% 2% జనాల్లో ఇప్పుడు కాకపోతే ఒక 30 ఏళ్ల తర్వాత అయినా వస్తాడులే పార్టీ కనుక ఉంచుకుంటే అనే హోపును కూడా ప్రజల్లో క్లియర్ గా నేను అన్ఫిట్ అనే ఒక విధి విధానంలోకి జనాల్లోకి ఆలోచన వచ్చేలా చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఒక కూటమి ఏర్పడింది, ముగ్గురు కలిపి 3 పార్టీల నాయకులు అహర్నిశలు కష్టపడి ఈయన చేసిన విధ్వంసాన్ని ఒక గాడిలో పడడానికి నానా తంటాలు పడిపోతా ఉంటే, ఈలోపు ఇక్కడ ఏదో అయిపోయిందని 36 మందిని చంపేశారు, శాంతి భద్రతలు క్షీణించిపోయాయి, ఏందో కార్యకర్తలు అటాక్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు అంటే ఏమి చేయకముందే ఉలిపి కట్టకి ఉలికి ఎక్కువ అన్నట్టు ఈయనకి ఎందుకు అంత ఉలుకు. ఇప్పుడు ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు రెడ్ బుక్ ఓపెన్ చేయకముందే గగ్గోలు పెడుతున్నారంటే నిజంగానే నెక్స్ట్ అదే అని చెప్పి ముందుగానే నిద్ర లేకపోవడం వల్ల ఇదంతా హడావుడి చేస్తున్నారా, ఇంత హడావుడి అంత ఏదో కక్షపూరితంగా చేస్తున్నారు అనేది ఒక నెగిటివ్ పబ్లిసిటీ, ఫేక్ ప్రాపగాండా కనుక జనాల్లో తీసుకుపోతే వీళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ జనాల్లో వ్యతిరేకత వస్తుందైనా సరే ఆగిపోతారు, కూటమి నేతలు గతంలో చేసినన్ని వదిలేస్తారు అనే ఒక మైండ్ గేమ్ తోటి ఇది ముందుగానే భుజాలు తడకుండా పరిస్థితి లాగా అనిపిస్తుంది. అదేక థ్రెట్ ఇవ్వడం అంటే ఎలాగంటే దాన్ని ఇంతకు ముందు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా నా కార్యకర్తలకి బీపీ రాదా అన్నాడు. బీపీ వచ్చిందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ని ఏ రకంగా అటాక్ చేసి వాళ్ళ మీద రాళ్ల దాడి చేసి డైరెక్ట్ గా మంగళగిరి పార్టీ ఆఫీస్ ని ఎట్లా విధ్వంసం చేశారో మనం చూసాం. యాంత్రిక పద్ధతిలో క్షీణించడం అంటే అది. ఇప్పుడు అట్లా వాళ్ళ పార్టీ ఆఫీసుల మీద ఎవరైనా దాడులు చేశారా టీడీపీ వాళ్ళు? కానీ ఆ రోజే మాట్లాడలేదు కదా అసలు సరిగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బయటకు వస్తుంటే వద్దు మీరు కథలు వద్దు ఇంట్లోనే ఉండాలి 144 సెక్షన్ ఉందని హౌస్ అరెస్ట్ కానీ ఆ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన రోజు ఆ దాడిని సమర్థించే మాటల్లో మాట్లాడారు, కానీ ఆ దాడిని ఖండిస్తూ మా అభిమానులు బీపీ వచ్చింది అందుకే ధ్వంసం చేశారు రాధా బీపీ అని అన్నారు. సో ఇప్పుడు కూడా ఏం చెబుతున్నారంటే మళ్ళీ బీపీ వచ్చింది మా అభిమానులకు అని చెబుతున్నారు. ఈసారి బీపీ వస్తే వాళ్ళకి బీపీ వస్తే వీళ్ళకి అసలు ఇంకా శంకరగిరి మాన్యాలు ఎలా ఉంటాయో చూపిస్తారు, ప్రజలే చూపిస్తారు, మనం కూడా చెప్పక్కర్లా. బంగ్లాదేశ్ లో కన్నా ప్రధానమంత్రి ఎస్కేప్ అయినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం ఎస్కేప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకా ఇక్కడ ప్రజలే తిరుగుబాటు చేసే దానికి వస్తారు. ఎందుకంటే ఒక జిల్లాకి ఇన్ని కోట్లు అని చెప్పి సుపారీలు ఇచ్చి గొడవలు చేయండి, గంజాయి తాగండి, ఎవడో ఒకరిని రోజుకో శవం కావాలన్నట్టు ఏదో సినిమాలో గనక శవం స్మెల్ చూస్తే కనుక పరిగెత్తుకుంటూ వచ్చినట్టు ఆయన బెంగళూరు నుంచి కరెక్ట్ గా నేను రావాలని నాకు శవం కావాలి రెడీ పెట్టండి అన్నట్టు అదే అంటున్నారు సప్తగిరి ప్రసాద్ గారు. శవం కోసం ఆయన వెయిట్ చేస్తున్నట్టున్నారు. కార్యకర్తలకు ఆయన రెడీ చేయండి, ఒక శవం రెడీ చేయండి, మనం మళ్ళీ పబ్లిసిటీ చేద్దాం, ఏదో ఒకటి వార్తల్లో నిలవాలంటే రోజుకొకటి ఈయన దగ్గరుండి చేయిస్తున్నారేమో అనే అనుమానాలు కూడా కలగకపోవట్లేదు. ఎందుకంటే ఆయన రావాలి, ఆయన పొలిటికల్ గా ఏదో జనాల్లో ఏదో నేను ఉద్ధరిస్తున్నానన్న ఫీలింగ్ బయటికి రావాలంటే ఏదో కారణం కావాలంటే ఎవడో ఒకటి లేపేసి దాని వంకతోటి ఎవరో ఏదో చేశారు, కూటమి నాయకులు మా వాళ్ళ మీద దాడులు చేశారు, కక్షపూరితంగా కక్షపూత ధోరణితో కక్ష తీర్చుకుంటున్నారు రాగానే
విధ్వంసాలు సృష్టిస్తున్నారు అనేది ఏదో ఒక నెగిటివ్ మైలేజ్ తీసుకెళ్దాం అనే ఒక ఇదితోటి ఈ ప్లాన్ తోటే ఇంకా ఆ, శవాల మీద పేలాలు ఎరుకునే రాజకీయాలు ఆయన చేస్తానే ఉంటాడు ఎప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అలా ఉంది కాబట్టి అర్థమైపోతుంది. చూసి చూసి విరక్తి వచ్చి ప్రజల రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే. ఉమ్, నువ్వు రాకు, నీ కోసం ఎంతమంది చావాలి, ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి, నీ రాజకీయాలు తగలాడా, రోజుకో శవం మేమేడ తీసుకురాము అని చెప్పి నువ్వేంటి జనాల పాలిట యముళ్లాగా తయారయ్యావు, నీ రాజకీయం కోసం రోజుకోకళ్ళు మేము ఎక్కడ పూటలు పెట్టుకునేమని చెప్పి జనాలే వాళ్ళ కార్యకర్తలే ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్యాలెస్ లోనే కొడతారు ఖచ్చితంగా. రైట్. ఎందుకంటే ఆయన ఇచ్చే పిలుపు అలాగే ఉంది కాబట్టి, కొట్టుకోండి, గొడవలు చేయండి, ఇలా డబ్బులు పంపిస్తాను, తాగి గొడవలు చేయండి, ఎవరో ఒకరు చంపేయండి, అరిగేయండి అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఒకళ్ళు కొడతారు, ఆ కొట్టించుకున్న వాళ్ళు ఊరుకుంటారుగా, వాళ్ళు ఇంకో 4 కొడతారు. అంటే దీనివల్ల ఏంటి, మీరు కార్యకర్తలను ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి వాళ్ళని ఆ, వాళ్ళకి వాళ్ళ లైఫ్ ని థ్రెట్ లోకి పంపిస్తున్నారు. అంటే నేను నమ్ముకొని నీ పార్టీలోకి వచ్చినందుకు వాళ్ళకి ఇస్తున్న బహుమతి ఏంటంటే అల్లర్లతోటి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేయించుకునే పరిస్థితి తెచ్చే పరిస్థితి తీసుకొస్తున్నావు. నాయకుడిగా నువ్వు చేయాల్సింది ఇదేనా? ఏదైనా నాయకుడు అంటే కార్యకర్తను కాపాడాలి, రేపు నా కోసం నిలబడిన నా కార్యకర్త కుటుంబానికి ఏదైనా ఆర్థిక సాయం చేయాలి, లేకపోతే వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి, ఇలాంటివి చూడాలి, ఆర్థికంగా నిలబెట్టాలి. నాయకుడు అనేవాడు ఈ రకంగా ఆలోచిస్తాడు. ఇదేం గొడవలకు వెళ్ళండి, కొట్టుకోండి, మీకు నేను డబ్బులు పంపిస్తా, గంజాయి తాగండి, రోజుకు ఒకళ్ళు లేపేయండి, స్కెచ్ చేయండి, ఇవేనా చెప్పేది నాయకుడు అంటే? ఉమ్, ఇలాంటి నాయకుడిని ఎంతకాలం భరిస్తారండి? ఈ క్రైమ్ ని ఎంతకాలం ఎంకరేజ్ చేస్తారు ఎవరైనా? వాళ్ళు ఆయన ఫాలో అయిన కార్యకర్తలకైనా కూడా ఆయన లాంటి సైకోలు తప్పితే ఎవరు ఫాలో అవరు ఆయన్ని. అందుకే వైసీపీ అంత ఖాళీ అయిపోయింది టెంట్. అంటే కాస్త కూస్త విఘ్నత బుర్రలో కూర్చున్న వాళ్ళు ఎవరు ఆ పార్టీలో లేరు, అందరూ వచ్చేసారు. ఏదో ఒక పార్టీకి వెళ్ళిపోతున్నారు. కాస్త కూస్త మిగిలింది ఈయనలాంటి భావజాలం ఉన్నోళ్ళు, కాస్త సైకోయిజం ఉన్నోళ్ళు కాస్త ఆయన వెనక తిరుగుతారేమో కానీ వాళ్ళని కూడా ఇప్పుడు ప్రసాద్ గారు అన్నట్టు రెడ్ బుక్ వస్తే వాళ్ళు కూడా ఈ మొత్తానికి జైలు సరిపోయి కొత్తవి కట్టాలి. ఇంకా అలా ఉంటది పరిస్థితి. ఇక వైసీపీ ఇంకా ఆ వైసీపీ పతనానికి జగన్మోహన్ రెడ్డి గారే అన్ని చేసుకుంటున్నారు. దగ్గరుండి ఆయనే నీట్ గా చేసుకుంటున్నారు. మనం ఎవరు ఏం చేయక్కర్లా, ఆయన మీద ఆయనే భస్మ